హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జామ్ కానీ లేదంటే ఏడబ్ల్యూ ఎన్విరాన్మెంట్ అండ్ ఈ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇంకా మిగతా ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో గ్రూప్ 2 కాకుండా మిగతా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అందులో చాలా మందికి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే సిలబస్లో ఉంది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది మనకి అమరావతి ఆన్లైన్ యాప్లో అవైలబిలిటీ ఉంది. కోర్స్ మొత్తం నేనే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ చెప్పే టాపిక్ కూడా ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లో అప్డేట్ అన్నమాట. సో ఎవరికైనా సరే డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది కావాలని అనుకుంటే సో అమరావతి ఆన్లైన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది కంప్లీట్గా అవైలబిలిటీ ఉంది మనకి. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్స్ ఏపీఎస్సీ వాళ్ళకి, ఎందుకంటే ఏపీఎస్సీలో ఎక్కువ వెయిటేజ్ ఉంది మనకి. 8 నుంచి 10 క్వశ్చన్స్ రావచ్చు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టెడ్ బై ద వాట్ సైక్లోన్స్, కొన్ని డిజాస్టర్స్ ఎక్కువ మొత్తంలో వస్తుంటాయి కాబట్టి అందువల్ల మనకి 8 to 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది జనరల్గా మనకి. పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది కదా దాంట్లో. సో అందువల్ల ఎవరికైనా సరే డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది కావాలి అని అనుకుంటే సో మీరు తీసుకోవచ్చు, డైరెక్ట్గా యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన యాప్లో అవైలబిలిటీ ఉంది మనకి. ఏది డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది చాలా మంది అడగడం జరిగింది. సో అందువల్ల ఈ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అంత కంప్లీట్ అయిపోయే ఉంది కోర్స్ అనేది. ఓకే, సో ఏమన్నా అప్డేట్స్ కూడా ఆల్రెడీ క్లైమేట్ రిపోర్ట్ 2023 అండ్ ఇది వెరీ రీసెంట్గా 2 days బ్యాకే వచ్చింది. సో ఇది కూడా మనకి అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ అనేది మీకు అవైలబిలిటీ ఉంది, మీకు కావాలంటే మీరు తీసుకోండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ ఈ క్లైమేట్ రిస్క్ అనే ఇండెక్స్ అని మనకి ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో ఈ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ అంటే ఈ క్లైమేట్ వల్ల ఏం రిస్క్ జరుగుతుంది అనేది మనకి పాయింట్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల మనకి డ్రౌట్స్ కానీ, ఫ్లడ్ కానీ, హీట్ వేవ్ కానీ, స్టోమ్స్ కానీ, వైల్డ్ ఫైర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏం జరుగుతున్నాయి ప్రపంచంలో, ఎక్కువ మొత్తంలో ఎక్కడ జరిగినాయి అనే కాన్సెప్ట్ని మనం తీసుకుంటే మనకి దాని ఆధారంగానే ఇది ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. సో ఇది గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025. సో ఇది ఫస్ట్ టైం మనకి 2006లో పబ్లిష్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2006 నుంచి ఈ ఇండెక్స్ ని మనకి పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు పబ్లిష్ చేస్తున్నారు అంటే క్లియర్గా చూడండి, దట్ ఈస్ ద జర్మన్ వాచ్ అనే ఒక ఎన్జిఓ సంస్థ దీన్ని మనకి చేయడం జరుగుతుంది. హూ సఫర్స్ మోస్ట్ ఫ్రమ్ ద వాట్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ పబ్లిష్డ్ బై ద వాట్. సో ఇది చూడండి క్లైమేట్ రిస్క్ ఇండెక్స్, దీని యొక్క సబ్ టైటిల్ అంటే కదా సినిమాకు ఉంటాయి కదా, అట్లా సినిమాకు ఉన్నటువంటి సబ్ టైటిల్స్ చూడండి. హూ సఫర్స్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ద వాట్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ నుంచి ఎవరు ఎక్కువగా సఫర్ అవుతున్నారు అనే దాన్ని మనకు చెప్పడం జరిగింది. అంటే హీట్ వేవ్స్ వల్ల కానీ, స్టోమ్స్ వల్ల కానీ, ఫ్లడ్స్ వల్ల కానీ, డ్రౌట్స్ వల్ల కానీ ఏ దేశం ఎక్కువ సఫర్ అవుతుంది అని చెప్పేసి మనకి ఒక 30 సంవత్సరాల డాటా తీసుకున్నారన్నమాట. ఓకే, సరే చెప్తాను నేను అది. రైట్, చూద్దాం ఇక్కడ. మరి ఈ జర్మన్ వాచ్ అనే ఆర్గనైజేషన్ కి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు అంటే దిస్ ఈజ్ ఫండెడ్ బై ద వాట్ ఇంటర్నేషనల్ క్లైమేట్ ఇనిషియేటివ్ అనే ఆర్గనైజేషన్. సో ఇంటర్నేషనల్ క్లైమేట్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో వీళ్ళు దీనికి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ద వాట్ జర్మన్ ఫెడరల్ ఫారెన్ ఆఫీస్. జర్మన్ ఫెడరల్ ఆఫీస్, ఫారెన్ ఫెడరల్ ఆఫీస్ ఎవరైతే ఉందో వాళ్ళు ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సింపుల్ గా ఈ జర్మన్ వాచ్ అనే ఆర్గనైజేషన్ కి వీళ్ళ ద్వారా ఫండింగ్ రావడం జరుగుతుంది. దేని ద్వారా? ఇంటర్నేషనల్ క్లైమేట్ ఇనిషియేటివ్ అనే కింద ఫండ్ వస్తుంది. ఈ ఫండ్ ఎవరు ఇస్తున్నారు? వీళ్ళు ఎవరు? జర్మన్ ఫెడరల్ ఫారెన్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫండ్ అంతా కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. ఎవరికి? ఈ జర్మన్ వాచ్ అనే దానికి. సో వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. 2006లో మనకి మొట్టమొదటిసారిగా పబ్లిష్ చేయడం అనేది జరిగింది దీన్ని. ఓకేనా, ఇక్కడ 2008 అని ఉంది, ఇది దానికి సంబంధించింది కాదు, అది వేరేది. ఓకేనా, రైట్, అది ఫండింగ్ కి సంబంధించి. ఓకే, రైట్. అయితే ఈ రిపోర్ట్లో వీళ్ళు దేని గురించి పబ్లిష్ చేశారు అని కనుక తీసుకుంటే 2 రిపోర్ట్స్ ఉన్నాయి మనకి. 1993 నుంచి 2022 వరకు, అంటే దాదాపు 30 years ఆఫ్ ద స్పాన్. ఈ 30 సంవత్సరాల స్పాన్ లో ఏ దేశం అనేది ఎక్కువ మొత్తంలో, ఏ దేశాలలో ఎక్కువ మంది ఫెటాలిటీస్ ఉన్నాయి, ఎక్కువ మంది ఎఫెక్టెడ్ పీపుల్ ఏ దేశాలలో ఉన్నారు, ఎంత మొత్తంలో మనకి ఎకనామిక్ లాస్ జరిగింది, ఎన్ని సంవత్సరాలలో గడిచిన 30 సంవత్సరాలలో ఎంత నష్టం జరిగింది అనే దాన్ని మనకి అంచనా ఇస్తున్నారు మనకి ఇక్కడ. ఓకే, రైట్. మన భారతదేశంలో దాదాపు 80,000 మంది చనిపోయినారంట గడిచిన 30 సంవత్సరాల్లో. దేనివల్ల? ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వల్ల. సరే చూద్దాం వాటి గురించి కూడా. రైట్, అలానే ఇదొక డాటా ఇచ్చారు. సెకండ్ డాటా వాట్ దే ఆర్ గివెన్ ఎక్స్క్లూసివ్లీ దే ఆర్ ప్రొవైడెడ్ ద డాటా రిగార్డింగ్ ద వాట్ 2022. ఓన్లీ 2022 ఇయర్ ఏదైతే ఉందో ఎక్స్క్లూసివ్ గా ఈ 2022 ఇయర్ డాటా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతో పాటు మనకి 1993 30 సంవత్సరాల డాటా ప్రొవైడ్ చేశారు. ఈ సింగిల్ ఇయర్ డాటా కూడా ప్రొవైడ్ చేశారు. ఓకేనా, సింగిల్ ఇయర్ ఇది ఏది ఓన్లీ 2022 డాటా ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతో పాటు 30 సంవత్సరాల యావరేజ్ డాటాను కూడా ప్రొవైడ్ చేశారు ఈ రిపోర్ట్ లో.
ఓకే, ఏదైనా రావచ్చు మనకి, రెండు సపరేట్గా చెప్తాను నేను. ఓకేనా, 30 years ఆఫ్ ద డాటా అండ్ ఓన్లీ 1 year డాటా రెండు మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది 2025 ఫిబ్రవరిలో రిలీజ్ అయింది మనకి. ఓకేనా, ఇది వెరీ లేటెస్ట్గా రిలీజ్ అయింది, ఫిబ్రవరి 2025లో రిలీజ్ అయిన రిపోర్ట్, మళ్ళీ పాత రిపోర్ట్ అనుకున్నారు. ఓకేనా, మీరు ఎట్లా తయారయ్యారంటే 2022 కనిపిస్తే అయిపోయి పాత రిపోర్ట్. అరే అన్ని దేశాల అవైలబిలిటీ ఉండాలి కదా, అన్ని దేశాల అవైలబిలిటీ ఉంటే కదా ప్రిపేర్ చేసేది. 2022 వరకే డాటా అప్డేట్ ఉన్నాయి ప్రపంచ దేశాలన్నింటిలో. ఓకే, చూడండి ఏమన్నాడు, రిజల్ట్స్ ఆఫ్ ద క్లైమేట్ రిస్క్ అన్నాడు. ఇక్కడ చూడండి ఒకటి ఏమన్నాడు, 1993 నుంచి 2022 వరకు ప్రపంచం మొత్తంలో తీసుకుంటే దాదాపు 9400 మనకి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ జరిగాయి. మనకి 9400 ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ జరిగితే దాదాపు 7,65,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంత? 7,65,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ దాంతోపాటు మనకి 4.2 trillion ఎకనామిక్ లాస్ జరిగింది. బిలియన్స్ కాదు, ట్రిలియన్స్. 4.2 trillion అనేది మనకి ఎకనామిక్ నష్టం జరిగినట్టు చెప్తున్నాయి. ఎన్ని సంవత్సరాలలో? గడిచినటువంటి 30 సంవత్సరాలు. 1993 నుంచి మొదలు పెడితే 2022 వరకు తీసుకుంటే 30 సంవత్సరాలలో 9,400కి పైగా ఈవెంట్స్ జరిగాయి, ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్. దీని ద్వారా 7,65,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 4.2 ట్రిలియన్ ఎకనామిక్ గా భారీగా నష్టపోయాము. ఇది ఎగ్జామ్ లో రావడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. మనకి డైరెక్ట్లీ కాజ్డ్ ద వాట్ మోర్ దాన్, చూడండి 7,60,000 లాస్ ద వరల్డ్ వైడ్ అండ్ డైరెక్ట్ లాస్ ఆఫ్ ద వాట్ 4.2 billion అండ్ 9,400 కన్నా ఎక్కువ మొత్తంలో ఏం జరిగాయి, ఈవెంట్స్ అనేవి జరిగాయి ప్రపంచంలో గడిచిన 30 సంవత్సరాలు. దీంట్లో ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ అయిన కంట్రీస్ ఏది? 1993 నుంచి 2022 వరకు తీసుకుంటే మనం 6వ ర్యాంక్ లో ఉన్నాం. భారతదేశం అనేది 6వ ప్లేస్ లో ఉంది. కానీ ఫస్ట్ వీళ్ళు DCS కంట్రీస్ ఫస్ట్ ఉన్నాయి. ఇది డొమినికా అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది, చైనా సెకండ్ ప్లేస్ లో, హొండ్యూరాస్ థర్డ్ ప్లేస్ లో ఉంది, 4th ప్లేస్ లో మయన్మార్, 5th ప్లేస్ లో ఇటలీ, ఇండియా అనేది 6th పొజిషన్ ని ఆక్యుపై చేసింది. అంటే మనం కూడా మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ లో, దీనివల్ల గత 30 సంవత్సరాల్లో ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ లో 6th ర్యాంక్ లో ఉంది ఇండియా అనేది. ఏ ర్యాంక్ లో ఉంది? 6th ర్యాంక్ లో ఉంది. దాని గురించి, ఇండియా గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం సపరేట్ గా. 6th ర్యాంక్ లో ఉన్నాం మనం. ఓకే, రైట్. మరి ఇంత అనుకున్నాం కదా మనం. సో ఎక్కువ మొత్తంలో ఏ ఈవెంట్స్ జరిగాయి చూడండి. ఫెటాలిటీస్, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు, ఎంత ఎకనామిక్ డ్యామేజ్ జరిగింది. సో దేర్ 6 ఈవెంట్ టైప్స్ చూద్దాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1993 నుంచి 2022 వరకు ఏ ఈవెంట్స్ అన్ని జరిగాయి. జస్ట్ మీకు ఐడియా కోసం నెక్స్ట్ నేను వేరే పై చార్ట్స్ చూపిస్తాను. చూడండి, డ్రౌట్స్ వల్ల 25,000 మంది చనిపోయారు. ఫ్లడ్స్ వల్ల చూడండి 2 లక్షలు. అన్నిటికన్నా ఎక్కువగా చూడండి స్టోమ్స్ వల్లనే చనిపోయారు. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం. చూడండి 2,64,000 మంది చనిపోయారు. హీట్ వేవ్ వల్ల కూడా బాగానే చనిపోయారు. చూడండి 2,25,000 మంది హీట్ వేవ్స్ వల్ల చనిపోయారు. టాప్ 1, 2లో ఉన్నాయి ఎక్కువ మంది. సో చనిపోయినటువంటి ఈవెంట్స్, ఎక్కువ మంది చనిపోయినటువంటి ఏంటి? స్టోమ్స్ వల్లనే ఎక్కువ మంది కూడా చనిపోయారు, స్టోమ్స్ వల్ల. నెక్స్ట్ చూడండి, ఎఫెక్టెడ్ పీపుల్ చనిపోలేదు, జస్ట్ ఎఫెక్ట్ అయ్యారు అంతే. ఓకే, చనిపోయిన వాళ్ళు వేరు, ఎఫెక్టెడ్ పీపుల్ వేరు. ఎఫెక్ట్ అంటే బతికి ఉంటారు కానీ ఏదో ఒకటి డ్యామేజ్ జరుగుంటుంది వాళ్ళకి. సో ఇక్కడ చూడండి, దీనివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు కనుక తీసుకుంటే ఎంత బిలియన్ పీపుల్ చూడండి ఇక్కడ. సో ఫ్లడ్స్ వల్ల ప్రపంచంలో ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు. 2.91 బిలియన్ పీపుల్ అనేవాళ్ళు, ఆల్మోస్ట్ 3 బిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు. నెక్స్ట్ డ్రౌట్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు 1.87 బిలియన్. ఎక్కువ మొత్తంలో పీపుల్ ఎఫెక్ట్ అవుతున్న దేనివల్ల? ఫ్లడ్స్ వల్ల అండ్ డ్రౌట్స్ వల్ల. రెండు ఆపోజిట్ చూడండి, అతివృష్టి అనావృష్టి, వీటి వల్లనే సఫర్ అవుతున్నారు ఎక్కువ. 1 and 2లో ఫ్లడ్స్ వల్ల. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనకి ఎక్కువ మంది చనిపోయింది మాత్రం వీటి వల్ల, హీట్ వేవ్స్ వల్ల అండ్ స్టోమ్స్ వల్ల ఎక్కువ మంది చనిపోయారు. ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది. ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళల్లో ఇది ఎక్కువ మొత్తంలో ఎఫెక్టెడ్ పీపుల్లో ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇదేముంది మనకి సెకండ్ ప్లేస్ లో ఉంది ఇది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ తీసుకుంటే మనకి ఎకనామిక్ లాస్ $1 trillion. సో ఎకనామిక్ లాస్ అనేది మనకి $4.2 trillion నష్టం జరిగింది అనుకుంటున్నాం కదా. ఎంత? $4.2 trillion ఆఫ్ ద ఏంటిది నష్టం జరిగింది అనుకుంటున్నాం మనం. దీనిలో ఎకనామిక్ గా నష్టం జరిగింది ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మనకి 2.33, మళ్ళీ సేమ్ మళ్ళీ స్టార్మ్స్ వల్లనే ఎక్కువ మొత్తంలో ఫస్ట్ ప్లేస్ లో అత్యధికంగా నష్టం సంభవించింది మనకి. అండ్ సెకండ్ ప్లేస్ లో తీసుకుంటే మళ్ళీ ఏమున్నాయి మనకి? ఫ్లడ్స్ వల్లనే అత్యధికంగా మనకి ఎకనామిక్ ఆర్థికంగా నష్టపోయాం మనం వీటి వల్లనే మనకి. టాప్ 1, 2 ఇలా ఉన్నాయి మనకి. సో అంటే దాదాపు 30 సంవత్సరాల యావరేజ్ ఇది. 1993 నుంచి 2022 వరకు ఉన్నటువంటి డాటా కనుక తీసుకుంటే 30 సంవత్సరాలలో ఈ విధంగా మనకి జరిగిందనమాట మనకి. సో ఈ విధంగా ఉంది 2.33, సో 1.33, సో ఇలా ఉన్నాయి 225, 264. సో వాట్ ఈస్ ఆల్ దీస్ ఆర్? ఓకే, ఈ విధంగా ఉన్నాయి మనకి ఎకనామిక్ లాస్ కానీ, ఇది ఫెటాలిటీస్, ఇది ఎఫెక్టెడ్ పీపుల్, ఇది ఏంటిది ఎకనామిక్ లాస్ అనేది ఉంది ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఉంది మనకి. నెక్స్ట్ చూడండి,
ద కంట్రీస్ మోస్ట్ ఎఫెక్టెడ్ 1993 నుంచి 2002 వరకు మనకి ఎక్కువ మొత్తంలో కంట్రీస్ ఏవి ఎఫెక్ట్ అయినాయంటే మనం ఇంతకుముందు చదువుకున్నాం. సో ఇది DCH ఫస్ట్ ఏంటి, సో డొమినికా అండ్ చైనా, హొండ్యూరస్, నెక్స్ట్ మయన్మార్, ఇటలీ అండ్ నెక్స్ట్ ఇండియా 6th ప్లేస్ లో ఉంది. ఓకే, మన తర్వాత గ్రీస్, స్పెయిన్, వన్వాతు, ఫిలిప్పైన్స్, ఈ అన్ని కంట్రీస్ కూడా ఉన్నాయి మనకి. సో ఓకేనా, క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 1993 నుంచి 2022 వరకు సరే ద టాప్ 10 కంట్రీస్ విత్ అవట్ మోస్ట్ ఎఫెక్టెడ్ అన్ని రకాలుగా అన్ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటే, అంటే మోస్ట్ ఎఫెక్టెడ్ అని ఏ విధంగా డిసైడ్ చేస్తాం, ఫెటాలిటీస్ కానీ, ఎఫెక్టెడ్ పీపుల్ కానీ, ఎకనామిక్ లాస్ కానీ ఏం జరిగినా ఇవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకుంటే ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ అయిన కంట్రీస్ ఇవి అన్నమాట. ఇది సో ఇది డొమినికా ఫస్ట్ అండ్ చైనా సెకండ్, హొండ్యూరస్ థర్డ్ అండ్ మయన్మార్ అండ్ ఇటలీ అండ్ ఏంటిది ఇది అనమాట మనకి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలా ఎగ్జామినేషన్ లో. మిగ్ మనకన్నా ముందు ఎవరు, MIIG మిగ్, మనకన్నా ముందు ఎవరున్నారు, DCH. ఓకేనా, సో డొమినికా, చైనా, హొండ్యూరస్ ఈ కొత్త కంట్రీస్ మనకు ఉన్నాయి మనకి. ఓకే రైట్. ప్రపంచంలో ఇదే కదా 9,400 ఇన్సిడెంట్స్, 7,65,000 మంది కన్నుమూసారు, $4.2 trillion ఏం జరిగింది, నష్టం అనేది జరిగింది మనకి. దేనివల్ల, సో ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వల్ల. 6 ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్. ఏ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వల్ల, వీటి వల్ల. ఓకేనా, ఈ 6 ఈవెంట్స్ వల్ల అంత నష్టం జరిగినట్టు మనకి చెప్తూ ఉన్నారు మనకి. ఓకే, నెక్స్ట్ నంబర్ ఆఫ్ ద పీపుల్ ఎఫెక్టెడ్. ఎక్కువ నంబర్ ఆఫ్ ద పీపుల్ దేని వల్ల ఎఫెక్ట్ అయ్యారు మీరు చూడండి. సో ఎక్కువ నంబర్ ఆఫ్ ద పీపుల్ మీకు పెద్దగా ఏది కనిపిస్తుంది, ఇగో డ్రౌట్స్, ఫ్లడ్స్, వీడే కనిపిస్తున్నాయి రెండు. మనం అనుకున్నాం కదా ఇంతకుముందు, ఎక్కువ నంబర్ ఆఫ్ ద పీపుల్ ఎఫెక్ట్ అయింది దేని వల్ల, ఎఫెక్టెడ్ పీపుల్. ఇవి రెండే, ఫ్లడ్, డ్రౌట్, ఫ్లడ్, డ్రౌట్. ఎక్కువ మంది చనిపోయింది ఏంటిది, ఇవే కదా, స్టోమ్స్ అండ్ హీట్ వేవ్ వల్ల ఎక్కువ మంది చనిపోయారు. ఎక్కువ నంబర్ ఆఫ్ ద పీపుల్ ఎఫెక్ట్ అయింది ఈ రెండే చూడండి, ఫ్లడ్స్ అండ్ నెక్స్ట్ ఏంటిది, డౌట్. చూడండి ఇది మొత్తం చార్ట్, ఇదే ఎక్కువ నెంబర్ ఆఫ్ ద పీపుల్. ఫ్లడ్ 1 and 2 ప్లేస్ లో ఉన్నాయి, ఫ్లడ్ ఫస్ట్ ప్లేస్ లో అండ్ సెకండ్ ప్లేస్ లో ఏమున్నాయి, ఇది ఉన్నాయి. జస్ట్ ఇది మనకి పై చార్ట్లు, మనం ఒరిజినల్ నంబర్స్ చూసాం మనము. సో ఫెటాలిటీస్ కూడా ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మనకి స్టోమ్స్ అండ్ హీట్ వేవ్స్ వల్ల ఎక్కువ మంది చనిపోయారా లేదా. సో మనకి స్టోమ్స్ అండ్ హీట్ వేవ్ వల్ల చూడండి ఇది దీనికి సంబంధించి స్టోమ్స్, ఇది నెక్స్ట్ ఏంటిది హీట్ వేవ్. సో ఇవే రెండు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి, ఎక్కువ మంది చనిపోయారు. 2,25,000 అండ్ 2,60,000 వరకు మనకి. ఓకేనా, సో చూడండి 35% స్టోమ్స్ వల్లనే చనిపోతున్నారు, అండ్ హీట్ వేవ్స్ వల్ల 30% అండ్ ఫ్లడ్స్ వల్ల 27%. టాప్ 3లలో అవే ఉన్నాయి మనకి. సో ఇవి ఎక్కువ మొత్తంలో చనిపోయి ఇవే కదా టాప్ 3లలో, ఇవో 1, 2, 3 ఇవే ఉన్నాయి మనకి. సో ఎగ్జామినేషన్ లో మనకి పాసిబిలిటీ ఆఫ్ ద క్వశ్చన్ ఇవి టాప్ 3 ఈవెంట్స్ అని కనుక తీసుకుంటే, స్టోమ్స్, హీట్ వేవ్, ఫ్లడ్స్ ఈ మూడిట్ల వల్లనే తీసుకుంటే చూడండి 2 లక్షలు, 2 లక్షలు, 2 లక్షలు. ఆల్మోస్ట్ ఇక్కడనే మనకి ఏమవుతున్నాయి, 6-7 లక్షలు, ఆల్మోస్ట్ 7 lakh డెత్స్ ఈ మూడిట్ల వల్లనే జరిగినట్టు మనకి క్లియర్ కట్ డాటా చెప్తుంది. మూడిట్ల వల్లనే డాటా. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ లాస్ బై ఈవెంట్. దేనివల్ల ఎక్కువగా ఆర్థికంగా నష్టపోయాం. సో ఎక్కువ ఆర్థిక నష్టం చూడండి, ఆరెంజ్ కలర్ లో ఒకటే కనిపిస్తుంది, మొత్తం ఆరెంజ్ కలర్ లో ఇది కనిపించేది స్టోమ్స్ వల్లనే. సో స్టోమ్స్ వల్ల ఎక్కువ మొత్తంలో, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి ఫ్లడ్స్ వల్ల. ఫ్లడ్స్ ఇది మొత్తం సెకండ్ ప్లేస్, అండ్ ఆర్థికంగా ఎక్కువగా నష్టపోయింది దీని వల్లనే కదా. సో ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంది మనకి ఆర్థికంగా. సో ఇవంతా కూడా ఏంటిది, ఇప్పుడు ఈ పై చార్ట్ కానీ, ఈ పై చార్ట్ కానీ, ఈ పై చార్ట్ కానీ పెద్దగా అవసరం లేదు. ఇది కూడా ఇది కొంచెం అవసరం. ఇక నీకు మొత్తం ఇక్కడనే ఉంది, మనం చూసినటువంటి 3 పై చార్ట్లు ఇది ఇక్కడనే ఉంది, ఇక్కడ క్లియర్ గా. ఇది ఒక్కటి, ఈ ఒక్క స్లైడ్ చూసుకున్నా సరిపోద్ది మనకి. సో ఇక్కడ ఇగో ఇది 1, 2, 3 ప్లేసెస్ కానీ, సో ఇక్కడ కూడా ఇక్కడ 1 and 2 కానీ, సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ 1 and 2 కానీ, సో ఇక్కడనే ఉన్నాయి మనకి. ఇది చూసుకున్నా సరిపోతుంది మనకి, ఈ స్లైడ్ లోనే ఉన్నాయి మన టోటల్ గా. ఓకేనా, ఇది ఒరిజినల్ రిపోర్టే, అంత కంప్లీట్ ఇది ఒరిజినల్ రిపోర్టే ఇది. ఓకేనా, కాకపోతే మీకు ఐడియా కోసం ఇక ఇట్లా క్లారిటీ కోసం ఇవి పెట్టడం జరిగింది. ఓకే, ఇక ఇండియా ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి. ఇండియా ఈజ్ అవర్ 6th highest అబ్జల్యూట్ ఫెటాలిటీస్ అండ్ ఎకనామిక్ లాసెస్ అనేది మనకు చాలా మొత్తంలో జరిగినాయని చెప్తున్నారు. చూడండి 1999లో ఒరిస్సా సైక్లోన్ కానీ, 1998లో గుజరాత్ అండ్ 1999లో ఒరిస్సా సైక్లోన్స్ కానీ, సైక్లోన్ హుదూద్ కానీ, అంఫన్ 2014లో 20లో కానీ, 1993 ఫ్లడ్స్ ఇన్ ద నార్థన్ ఇండియా కానీ, అండ్ ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ 2013 కానీ, సో సివియర్ ఫ్లడ్స్ ఇన్ 2019 కానీ, ఇవన్నీ కూడా భారతదేశంలో జరిగినాయి. టెంపరేచర్ అనేది సమ్మర్లో 50 degrees కూడా దాటుతుంది వెరీ కామన్ గా. సో చాలా వరకు 1998లో కానీ, 2002 కానీ, 2003, 2015లలో హీట్ వేవ్ వల్ల చాలా ఎక్కువ మంది చనిపోయారని చెప్తున్నారు. సరే ఇదంతా మనకు అవసరం అంటే అవసరం లేదు, 6th ర్యాంక్ లో ఉన్నాం, అది అవసరం మనకి. బట్ ఇక్కడ అడిగాడు చూడండి, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు, దేర్ వార్ మోర్ దాన్ 400 ఇన్సిడెంట్స్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఇన్ ఇండియా ఇన్ ద లాస్ట్ 3 decades కాజింగ్ ఏమంటున్నాడు, లాసెస్ నియర్లీ 180 billion rupees ఆఫ్ ద లాసెస్ అనేది జరిగినాయి. అండ్ అట్లీస్ట్ 80,000 పీపుల్ అనే వాళ్ళు చనిపోయారు భారతదేశంలో గడిచిన 30 సంవత్సరాలు అని చెప్తున్నారు. దిస్ విల్ బి ద వాట్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామినేషన్లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్లలో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అప్డేట్స్లలో ఇదొకటి. 400లకు పైగా ఇన్సిడెంట్స్ జరిగాయి
దీనివల్ల 180 బిలియన్స్ యొక్క ఆస్తి నష్టం జరిగింది. 80,000 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి జర్మన్ వాచ్ ఇచ్చినటువంటి క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో ఇండియా పొజిషన్ అనేది ఇలా ఉంది. ఎన్ని సంవత్సరాలలో? 30 సంవత్సరాల్లో యావరేజ్ వాల్యూ అనమాట. 1993 నుంచి 2022 వరకు తీసుకున్నటువంటి డాటా భారతదేశంలో. ఇదే ప్రపంచంలో అయితే ఎంత? 9,600లకు పైగా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ప్రపంచంలో 7,65,000 మంది చనిపోయారు. $4.2 ట్రిలియన్ ఆఫ్ ద నష్టం జరిగింది ఇక్కడ ప్రపంచంలో. ఇండియాలో అయితే 400 ఇన్సిడెంట్లు, 180 బిలియన్స్ అండ్ 80,000 మంది చనిపోవడం జరిగింది యాజ్ ఫర్ ద క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ప్రకారం. ఓకేనా? సో ఈ రిస్క్ అనేది ఏం చెప్తుందో చూడండి. యాజ్ అ క్లైమేట్ రిస్క్ డొమినికా, హొండురస్, టెన్నెసీ టాప్లో ఉన్నాయి. ఈ టైంలో తీసుకుంటే మనకి ఇవి టాప్లో ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వల్ల ఇవి టాప్లో ఉన్నాయని చెప్తున్నారు. 1993 నుంచి ప్రపంచంలో చూడండి 7 ఇంత పీపుల్ చనిపోయారు. ఇవి ఇంత ఆస్తి నష్టం జరిగింది. $4.2 బిలియన్. ఇవి ఇన్ని ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ జరిగినాయి. అండ్ ఫ్లడ్స్ అండ్ ద స్టోమ్స్ అండ్ హీట్ వేవ్స్ అండ్ ద డ్రాట్స్ ఫర్ ద మోస్ట్ ప్రామినెంట్ ఇంపాక్ట్స్ ఆన్ ద షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అని చెప్తున్నారు. ఎక్కువ మొత్తంలో మనకి దేనివల్ల? స్టోమ్స్ వల్ల 35% అండ్ ఎక్కువ మంది చనిపోతున్నారు మనకి. ఫ్లడ్స్ ఫర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఎఫెక్టెడ్. ఎక్కువగా పీపుల్ దేని వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు? ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకేనా? ఆస్తి నష్టం దేని వల్ల ఎక్కువ మొత్తంలో జరిగింది? స్టోమ్స్ వల్లనే జరిగింది. ఓకేనా? స్టోమ్స్ వల్లనే ఎక్కువ మొత్తంలో మనకి ఏం జరిగింది? ఆస్తి నష్టం జరిగింది. ఎక్కువ మంది వేటి వల్ల చనిపోయారు? ఫ్లడ్స్ వల్ల చనిపోయారు. ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా దేని వల్ల ఉంది మనకి? స్టోమ్స్ వల్లనే ఉంది మనకి. సెకండ్ ఫ్లడ్స్ కదా, థర్డ్ ఫ్లడ్స్, హీట్ వేవ్స్ వల్ల ఉన్నారు. నెక్స్ట్ వన్, ఇది ఓన్లీ 2022 తీసుకొచ్చారు. ఓన్లీ 2022 తీసుకుంటే ఇది ఇచ్చారు మనకి. పాకిస్తాన్ కానీ, బెలీజ్ కానీ, ఇక్కడ 10 మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ ఓన్లీ 2020. ఇంతవరకు మాట్లాడింది అంత ఏంటిది? 1993 నుంచి మనకి 2022 వరకు తీసుకున్నాం. ఇది ఓన్లీ 2022 వరకు తీసుకుంటే ఈ టాప్ 3 కంట్రీస్. ఏది? మళ్ళీ PBI, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లాగా, PBI లాగా ఇదనమాట. సో ఏది ఇది? సో పాకిస్తాన్ కానీ, బెలీజ్ కానీ, ఇటలీ కానీ ఏవైతున్నాయో ఈ 3 అనేటివి. ఓకేనా? ఓన్లీ 2022 తీసుకుంటే మనకి. ఓకేనా? అన్ని కాదు, ఓన్లీ 2022 తీసుకుంటే ఇవి టాప్ 3 కింద. పాకిస్తాన్, బెలీజ్ అండ్ ఇటలీ వర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ ఇన్ ద 2022, ఫాలోడ్ బై ద గ్రీస్, స్పెయిన్ అండ్ ప్యూర్టోరికో. ఓకేనా? మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఎఫెక్టెడ్ పీపుల్ ఓన్లీ ఇన్ 2022లో. 2022 అనే ఒక్క ఇయరే తీసుకుంటే సో దేనివల్ల ఎక్కువ మంది ఎఫెక్ట్ చూడండి. ఇక్కడ తీసుకుంటే మళ్ళీ హీట్ వేవ్ ఎక్కువ మంది ఎఫెక్ట్ అయింది. 2022లో ఏంటిది? హీట్ వేవ్ వల్ల ఎక్కువ మంది చనిపోయారు. ఎఫెక్ట్ అయిన పీపుల్ 107, 16 ఇక్కడ తీసుకుంటే మళ్ళీ సో డ్రౌట్ వల్ల 107 మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు 2022లో. ఎకనామిక్ లాస్ అత్యధికంగా దేని వల్ల జరిగింది అనుకుంటే మళ్ళీ స్టోమ్స్ వల్లనే 137 బిలియన్స్ ఆఫ్ ద మనకి జరిగింది. ఇది స్టోమ్స్ వల్లనే మళ్ళీ ఎక్కువ మొత్తంలో 2022లో కూడా నష్టం అనేది జరిగింది. దీనివల్లనే ఎక్కువ మంది ఎఫెక్టెడ్ పీపుల్ దేనివల్ల ఎఫెక్ట్ అయ్యారు మనకి? సో డ్రౌట్ వల్లనే ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు. అండ్ హీట్ వేవ్ వల్ల ఏం జరిగింది? ఎక్కువ మొత్తంలో చనిపోయారు. ఫెటాలిటీస్, చనిపోయిన వాళ్ళ సంఖ్య. సో ఫెటాలిటీస్ ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళు దేనివల్ల? సో హీట్ వేవ్ వల్లనే ఎక్కువ మంది చనిపోయారు. అండ్ నెక్స్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ కూడా దీనివల్లనే ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఎకనామిక్ లాస్ ఏదైతే ఉందో ఈ ఎకనామిక్ లాస్ కూడా సో దీనివల్లనే జరిగింది. దేనివల్ల? ఈ స్టోమ్స్ వల్లనే జరిగింది మనకి. ఓకేనా? డన్ కదా? సో ఇది ఓన్లీ 2022 సంవత్సరానికి సంబంధించి. ఓకేనా? ఓన్లీ 2022 తీసుకుంటే టాప్ కంట్రీస్ ఏవి? ఇది పాకిస్తాన్, బెలీజ్, ఇటలీ. 1993 నుంచి కాదు మనకి. 1993 నుంచి తీసుకుంటే ఇది మనకి. సో 1993 నుంచి 2022 వరకు తీసుకుంటే ఇది ఎక్కువ మొత్తంలో మనకి సో చనిపోయింది దేనివల్ల? సో స్టోమ్స్ వల్లనే ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. ఎఫెక్టెడ్ పీపుల్ దేనివల్ల? మనకి ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఆస్తి నష్టం కూడా మళ్ళీ ఏంటి మనకి? స్టోమ్స్ వల్లనే మనకి ఎక్కువ మంది ఇదయ్యారు. మనకి ఫెటాలిటీస్ కానీ అంటే ప్రాణ నష్టం కానీ అండ్ నెక్స్ట్ ఆస్తి నష్టం కానీ దేనివల్ల జరిగింది? స్టోమ్స్ వల్ల జరిగింది. ప్రభావితం ఎక్కువ మంది దేని వల్ల ప్రభావిత పడ్డారు? ఎక్కువ మందిలో ఎవరి మీద ప్రభావితం చూపింది అంటే ఫ్లడ్స్ మీద. ఫ్లడ్స్ ఎక్కువ మంది మీద ప్రభావం చూపింది. కానీ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ దేని వల్ల జరిగింది? స్టార్మ్స్ వల్ల జరిగింది. ఓకేనా? ఎక్కువ మొత్తంలో ఈవెంట్స్ అవి డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు మనకి. ఓకేనా? ఈ మూడన్నా గుర్తుపెట్టుకోవాలి. ఆస్తి నష్టము, ప్రాణ నష్టం దేని వల్ల జరిగింది? ఈ స్టార్మ్స్ వల్ల జరిగింది. అండ్ నెక్స్ట్ ఫ్లడ్స్ వల్ల ఏం జరిగింది మనకి? ఎక్కువ మొత్తంలో ఎక్కువ మంది పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు. ఓకేనా? ఎక్కువ మంది ప్రభావితం అయ్యారు. దీనివల్ల ఎక్కువ మంది పీపుల్ ఏమయ్యారు? ఎఫెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకో. 2022లో చూడండి, అది మామూలుగా అది 2022లో చూస్తే హీట్ వేవ్ వల్ల ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు అండ్ స్టార్మ్స్ వల్ల ఎక్కువ మంది. 3 వేరే వేరేగా ఉన్నాయి. డ్రౌట్ వల్ల ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు. హీట్ వేవ్ వల్ల ఎక్కువ మంది చనిపోయారు.
ఆస్తి నష్టం ఏమో దీనివల్ల జరిగింది, దేనివల్ల స్టామ్ వల్ల జరిగింది, దేంట్లో 2022లో. సో ఇది ఇలా ఉంది అనమాట మనకి. క్లియర్? సో ఇది మనకి జర్మన్ వాచ్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అన్నమాట మనకి. ఓకే, క్లియరా? సో ఇది మనకి సో క్లియర్గా ఈ ఆర్గనైజేషన్ అనేది రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం అనేది జరిగింది మీకు. ఓకేనా? జస్ట్ ఈ టేబుల్స్ చదువుకుంటే సరిపోతుంది మీకు. ఓకే, నేనే కొద్దిగా ఎక్స్పాండ్ చేసి చెప్పడం జరిగింది. సో ఇది 2006 నుంచి పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది జర్మన్ వాచ్ అనే ఆర్గనైజేషన్. వీళ్ళ ఫండింగ్ ఎక్కడ నుంచి వస్తుంది మనకి? సో ఇంటర్నేషనల్ క్లైమేట్ ఇనిషియేటివ్ కింద ఫండింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు? ఈ జర్మన్ ఫెడరల్ ఫారెన్ ఆఫీస్ వాళ్ళు ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జర్మన్ వాచ్ అనేది. సో దట్ ఈస్ ఇది మొత్తానికైతే సో ఈ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.